అందరికీ నమస్కారం. నా పేరు పరిమి రామవతారం. నా ఛానల్ పేరు కూడా పరిమి రామవతారం. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు వచ్చే వాటిని వినండి, స్వీకరించండి, నన్ను ప్రోత్సహించండి. ఈరోజు అంశం ఈనాడులో వచ్చినటువంటిది పంటల్లోంచి ఒంట్లోకి రసాయనాలు. పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి రావాలంటే నేలకి సూక్ష్మ స్థూల పోషకాలు అవసరం. గతంలో సేంద్రియ ఎరువుల ద్వారా అవి సమపాళ్లలో అందేవి. హరిత విప్లవం అనంతరం అధిక దిగుబడినిచ్చే వంగడాలకు తోడు సాగులో రసాయన ఎరువులు, క్రిమిసంహారక వాడకం పెరిగింది. దానివల్ల ఆహారోత్పత్తుల్లో ఇండియా స్వావలంబన సాధించింది. కానీ కాలక్రమంగా రసాయనాల వృద్ధి మరీ కట్టుతప్పింది. ఫలితంగా సేద్యం సంక్షోభంలోకి జారిపోతుంటే ప్రజారోగ్యం జబ్బుల పాలవుతుంది. ఇంతటి ప్రమాదకర రసాయన ఎరువులను విచ్చలవిడిగా వినియోగిస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి. 2023-2024 దేశవ్యాప్తంగా 64.84 మిలియన్ మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులను పొలాల్లో కుమ్మరించారు. ఎంతటి దౌర్భాగ్యం! అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 1.6% ఎక్కువ. జాతీయ సగటున రెట్టింపు స్థాయిలో ఏపీలో రసాయన ఎరువులు వాడుతుండటం కొన్ని జిల్లాల్లో అది 4 నుంచి 6 రెట్లకు పైబడటం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలోనూ ఇదే దుస్థితి నెలకొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే సాగు భూములు నిస్సారమై దేశ ఆహార భద్రత, ప్రజా సంక్షేమం పెను ప్రమాదంలో పడతాయి. అధిక ఫలసాయాన్ని ఆశిస్తూ సాగుదారులు తమ పొలాల్లో రసాయన ఎరువులను విపరీతంగా వెదజల్లుతున్నారు. దాంతో చాలకు చీడపీడల బెడద ఎక్కువై పెట్టుబడి ఖర్చులు తడిసి మోపిడవుతున్నాయి. ఇది నిజమే కదా మరి? సేంద్రియ కర్బనం దెబ్బతిని పంట భూములు సారహీనమవుతున్నాయి. మరోవైపు పంటల ద్వారా మానవ దేహంలోకి చేరుతున్న రసాయన అవశేషాలు క్యాన్సర్లు, ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. దేశీయంగా నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం, ఎన్పికే వినియోగం నిష్పత్తి 4-2.1కు మించకూడదు. నిరుడు ఖరీఫ్లో 983.7.1గా నమోదైంది. గుంటూరు, తిరుపతి, బాపట్ల వంటి జిల్లాల్లో ఆ మోతాదు మరింతగా దాటిపోయింది. పంజాబ్ తర్వాత ఏపీ, తెలంగాణలో పొలాల్లో రసాయన ఎరువులు గుమ్మరింత ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించాలని కేంద్రం సూచించింది. అయినా పరిస్థితుల్లో మార్పు రాకపోవటం మనందరి దురదృష్టం. భూసార పరీక్షలను పట్టించుకోకుండా చాలా చోట్ల అవసరం లేకపోయినా యూరియా తదితరాలను చల్లేస్తున్నారు. దానివల్ల నేల సారం కోల్పోయి ఉత్పాదక పడిపోతుంది. ఇన్ని అనర్థాలను కారణమవుతున్న రసాయన ఎరువుల వాడకాన్ని నిరుత్సాహపరిచి తీరాలి. అందుకు ప్రతి రైతు నడుం బిగించాలి. సాగు పద్ధతుల్లో వచ్చిన మార్పులలో గత 50 ఏళ్లలో దేశీయంగా వరి, గోధుమల్లో ఐరన్, జింక్ వంటి పోషక విలువలు తరిగిపోయాయి. వరిలో ప్రమాదకర ఆర్సెనిక్ అధిక మొత్తంలో పేరుకుపోతుంది. జీవనశైలి మార్పులతో ఇప్పటికే రకరకాల వ్యాధులు విజృంభిస్తున్నాయి. వాటికి తోడు పంటల్లో సారం తగ్గిపోతే భారతానికి నిస్సత్వ ఆహ్వానిస్తుంది. ఆ దయనీయ దాపరించకూడదనే సేంద్రియ సాగును కేంద్రం ప్రోత్సహిస్తుంది. రైతులను ప్రకృతి సేద్యం బాట పట్టించేందుకు రాబోయే 2 ఏళ్లలో 2.481 కోట్ల ఖర్చు చేయాలని నిర్ణయించింది. 7.5 లక్షల హెక్టార్లలో ఈ తరహా సాగును చేపట్టి 1 కోటి మంది అన్నదాతలకు దాన్ని చేరువ చేయాలన్నది సర్కారీ ఆశయం. అది నెరవేరాలంటే స్థానిక పరిస్థితులకు తగిన వ్యవసాయ విధానాలను పెద్దపీట వేయాలి. సేంద్రియ సాగుకు రాష్ట్రాలు వెన్నుదన్నుగా నిలవాలి. ఇబ్బడి ముబ్బడిగా రసాయన ఎరువుల వాడకం మూలంగా తలెత్తే ఉపద్రవాలపై సాగుదారులకు అవగాహన కల్పించాలి. భూసార పరీక్షల ఫలితాల ప్రకారమే
ఎరువులను వాడే విధంగా చైతన్యం చెయ్యాలి. అప్పుడే రైతుకు లాభం, దేశానికి క్షేమం. యువతరమే దేశ భవిష్యత్తు. వారు నైతిక విలువలతో, సామాజిక బాధ్యతతో మెలిగేలా పెంచాలి. ఇతరుల నమ్మకాలను, విలువలను గౌరవించినప్పుడే సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలు ఉంటాయనేది సాధ్యమవుతాయి. శివకుమార స్వామీజీ ఈ రకంగా తెలియచేశారు. అదేవిధముగా కమలేష్ డి పటేల్ పద్మభూషణ్ పురస్కార గ్రహీత కూడా ఈరోజు నిద్ర ఆధ్యాత్మిక ప్రయాణం అనే దానిపై కూడా మనకి ఈరోజు అంతర్యామిలో తెలియజేయటం జరిగింది. నిద్ర దినచర్యలో మనకి చివరఘట్టం. కంటి నిండా నిద్రపోయి లేస్తేనే మర్నాడు ఉత్సాహంగా పనులన్నీ చేసుకోగలుగుతాం. ఇది నా ఘనతత్వం. నిద్ర లేకపోతే ఆరోగ్యం అస్తవ్యస్తమైపోతుంది. గాలి, నీరు, ఆహారం లాగే నిద్ర కూడా ప్రాణికి తప్పనిసరి. సృష్టిలోని ప్రాణులన్నీ ఏదో ఒక రూపంలో నిద్ర లాంటి విశ్రాంతి దశను అనుభవిస్తాయి. నిద్ర శరీరానికి స్వస్థత చేకూరుస్తుంది. రకరకాల పనుల్లో, ఆలోచనలో ఆవిరైపోయిన శక్తినంతా కూడదీసుకోవటానికి తోడ్పడుతుంది నిద్ర. మొదట మెదడు ఆ రోజు సేకరించిన సమాచారాన్నంతా వడపోసి అవసరమైన జ్ఞాపకాలను పదిలపరిచి అనవసరమైన వాటిని తొలగిస్తుంది. మనిషి శారీరక, మానసిక ఆరోగ్యాలకు మంచి నిద్ర చాలా అవసరమని పరిశోధనలు చెబుతున్నాయి. ఎన్నో రోడ్డు ప్రమాదాలకు, ప్రాణాంతక వ్యాధులకు నిద్ర రాహిత్యమే కారణం. అయితే ఇంత ముఖ్యమైన నిద్ర అనుపానుల గురించి మాత్రం మనకు తెలిసింది తక్కువే. భౌతిక శక్తియుక్తుల పునరుద్ధరణకు అతీతమైన ఆధ్యాత్మిక మార్పు కూడా నిద్ర వల్ల సంభవిస్తుంది. అది సుప్త చేతనావస్థలో ఉన్న మన మనసును జీవిత అత్యున్నత ప్రయోజనంతో మమేకమయ్యేలా చేస్తుంది. నిద్ర పవిత్రమైనది. పగలు మనల్ని ఆడించే అహం, మీద నిద్రించే సమయంలో తమ పట్టు కోల్పోతాయి. అప్పుడే ఆత్మ తన పని తాను చేసుకుంటుంది. ఆధ్యాత్మిక చైతన్యం దిశగా ఎదగటానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. నిద్రించే ముందు ప్రార్థనలు చేయటం. అందుకే యూదులు, ఫెమా, ఇస్లాం, దువా, హిందువుల యోగ నిద్రకు ముందు చేసే ఈ చర్యలన్నీ ఆత్మతను తాను సిద్ధం చేసుకోవటానికి ఉపయోగపడతాయి. నిద్రకు మన అంతఃకరణ మీద ప్రభావం చూపే సామర్థ్యం ఉందనటానికి నిదర్శనాలని సాధకులు దైవాలుగా దగ్గర ఎందుకు ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. పడుకునే ముందు రోజు, స్వామి నీ గురించి నాకు తెలియదు, ఎక్కడుంటావో, ఎలా ఉంటావో తెలియదు, దయచేసి నేను నీ ఉనికిని అనుభూతి చెందేందుకు సాయం చెయ్యి అనుకుంటూ ఉండాలి. వినమ్రంగా మన స్ఫూర్తికి, దైవానికి తమను తాము సమర్పించుకుంటూ చేసే ఈ అభ్యర్థన సుప్త చేతనావస్థ మీద ఎంతో ప్రభావం చూపుతుంది. అవరోధాలన్నీ తొలగి చైతన్యం అంతర్ముఖమవుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణానికి మార్గం సుమగం అవుతుంది. పడుకునే ముందు ప్రతి ఒక్కరూ ఆ రోజు జరిగిన సంఘటనలన్నింటినీ సమీక్షించుకుంటే నిద్ర నిశ్శబ్దంగా మెదడును శుభ్రపరిచే పని చేసుకుపోతుంది. పేరుకుపోయిన అనవసర బంధువులను, బరువులను తొలగిస్తుంది. ఆధ్యాత్మిక ప్రగతిని బాటలు వేస్తుంది. నిద్రకు ముందు ప్రార్థనే అందుకు సాధన మార్గం అవుతుంది. మన బాహ్య ప్రపంచానికి, అంతర్లోకానికి మధ్య వారధి నిద్ర. ఈ రోజులో చాలామందికి చివరి నిమిషం వరకు మొబైల్ ఫోన్ చూస్తూ నిద్రకు ఉపక్రమించడం అలవాటు. దానివల్ల మంచి నిద్ర పట్టదు. కావాలంటే ఒక వారం రోజులు ఈ ప్రయోగం చేయండి. నిద్రపోవడం అనేది ఒక పవిత్ర కార్యంలా భావించి ప్రశాంతమైన మనసుతో పడక గదికి చేరండి. దేవుడి ఒడిలో నిద్రించిపోతున్నామని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. ఫలితం మీకే దక్కుతుంది. కమలేష్ డి పటేల్ పద్మభూషణ పురస్కార గ్రహీత ఈ యొక్క అంతర్యామిని ఈరోజు ఈనాడులో తెలియజేయటం జరిగింది. కావున మీరందరూ కూడా ఇప్పటిదాకా నా ఛానల్ చూసినందుకు ఎంతో సంతోషిస్తూ మరొకసారి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ
నమస్కారం. మీ పరిమి రామవతారం పిఆర్ ఛానల్.